సిటీ న్యూస్ ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నా పేరు పావని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన ఎన్నికల మేనిఫెస్టో పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు స్పష్టం. వేసవి ఉష్ణోగ్రతల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల సూచన. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ సిబిఎస్ఈ విద్యా విధానాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు లోవకుమారి సూచన. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఎన్నికల మేనిఫెస్టో పట్ల వైఎస్ఆర్సీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికల అచ్యుతరామయ్య, నాయకులు బత్తిన చిన్న మాట్లాడారు. సంక్షేమ పథకాలను మరింత పెంచుతూ ప్రజలకు లబ్ధి చేకూరేలా సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టో రూపొందించారని తెలిపారు. ఈ మేనిఫెస్టోను ప్రజలు స్వాగతిస్తున్నారని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 29వ తేదీన వైఎస్ఆర్సీపీ యోజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి జంగారెడ్డిగూడెం పట్టణానికి విచ్చేసినట్లు తెలిపారు. కావున పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు వామిశెట్టి హరిబాబు, నాయకులు మేడవరపు విద్యాసాగర్, గెద్దాడ శ్రీనివాస్, చిప్పాడ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. మడమ తిప్పడు, మాట తప్పడు అనే విధంగా ఈ రాష్ట్ర ప్రజలు ఒక ఆలోచన మీద ఉండి నిన్న ఏదైతే మనం ప్రకటించారో జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ కూడా ప్రజలందరూ కూడా హర్షిస్తా ఉన్నారు. ఎందుకంటే ఉచితాలు మరీ ఎక్కువ ఇవ్వకుండా గతంలో 2019 నుంచి 24 వరకు ఏ విధంగా అయితే పథకాలు ఇచ్చారో ఆ పథకాలను కొంచెం పెంపించి పెన్షన్ ఒక 500 పెంచారు. అలాగే అమ్మఒడి ఒక 2000 పెంచడం జరిగింది. అలాగే చేయూత కంటిన్యూ, అన్ని పథకాలు కంటిన్యూ చేస్తూ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులకి మరి ఇల్లు కట్టుకునే విషయంలో 60% జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం భరించేలాగా, 40% వాళ్ళే భరించేలాగా, అలాగే ఉద్యోగస్తుల పిల్లలకి విదేశీ విద్యా విధానం అమలు చేసి వారికి వడ్డీ రాయితీ అంటే 5 సంవత్సరాల వడ్డీ కూడా ప్రభుత్వం భరించే విధంగా, అలాగే విలేకరులు కూడా ఇంటి స్థలాల విషయంలో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే అన్నారో అదే విధంగా మాట ఇచ్చిన ప్రకారం ఆయన చేస్తానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్ అయితేనే చేస్తాడు, జగన్ అయితేనే అన్ని నమ్మకంగా ఉంటుందని చెప్పి ప్రజలందరూ విశ్వసిస్తా ఉన్నారు. సాయంత్రం 4 గంటలకు జంగారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి గురాయిగూడెం ప్రదేశంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి గుడి వద్ద నుండి రాష్ట్ర విభజన విభాగం అధ్యక్షులు, అలాగే స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారు మరి భారీగా వందల సంఖ్యలో బైక్ ర్యాలీగా ఏర్పడి మరి వారు జంగారెడ్డి పట్టణంలోకి రావడం జరుగుతుంది. అలాగే జంగారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి గంగానమ్మ గుడి సెంటర్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహానికి పూలదండలు వేసి అక్కడ బహిరంగ మీటింగ్ లో పాల్గొంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ మేనిఫెస్టో ప్రజల ఆమోదం పొందినటువంటి ఈ మేనిఫెస్టో అతి సామాన్యుడు కూడా బతకగలిగేలాగా, అతి సామాన్యుడికి అందుబాటులో ఉండేలాగా విద్య, వైద్యం ఈ రెండిట్లకి ధనిక దేశాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా విద్య మీద, వైద్యం మీద కాన్సన్ట్రేషన్ చేసి గొప్పగా డెవలప్ అయింది. అదే ఫార్ములానే మన ముఖ్యమంత్రి గారు 5 లక్షల వరకు కూడా వైద్యం ఊరికి అందిస్తూ విద్యలో కూడా ఎల్కేజీ నుండి పీజీ వరకు కూడా, అలాగే ఉన్నత చదువులు, విదేశాల చదువులు కూడా ఉపయోగపడేలాగా ఈ మేనిఫెస్టో అండి. రానున్న రోజుల్లో మన ఎంపీ అభ్యర్థి సునీల్ కుమార్ గారు, ఎమ్మెల్యే అభ్యర్థి ఖమ్మం విజయరాజు గారికి ఓటేసి మళ్ళీ మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాం. సాయంకాలం 4 గంటలకు జరగబోయే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారు అయ్యప్ప స్వామి టెంపుల్ నుంచి గంగానమ్మ టెంపుల్ వరకు బైక్ ర్యాలీతో వస్తున్నారు. మన యోజన విభాగం కుర్రాళ్ళు కానీ, అలాగే పార్టీ పెద్దలు, పార్టీ నాయకులు, అనుబంధ సంస్థల నాయకులు అందరూ కూడా ఈ ర్యాలీని విజయవంతం చేసి ఈ ప్రోగ్రాం కి అందరూ వచ్చి సహకరించి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే మమ్మల్ని మీకు డౌట్ అని ఉంటే మమ్మల్ని అడిగి క్లియర్ చేసుకోవాలని మన పార్టీ శ్రేణులందరినీ కోరుకుంటున్నాం. వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల కోరారు. పట్నంలో ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె మీడియాతో మాట్లాడారు. వేసవి ఉష్ణోగ్రతల పట్ల ఉపశమనం పొందేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. వడదెబ్బ తగిలినప్పుడు చేపట్టాల్సిన చర్యలను తెలిపారు. ప్రతి ఒక్కరూ వేసవి ఉష్ణోగ్రతల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇప్పుడు ఏప్రిల్ నెల, మే ఇదంతా కూడా ప్రతి సంవత్సరం ఎండలు వస్తూ ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా మనం అధిక ఎండల వలన ఎటువంటి అనారోగ్య పరిస్థితులు వస్తాయి, మనం వాటి నుంచి మనం ఎలా బయటపడాలని ప్రతి సంవత్సరం చెప్తూనే ఉంటాము. ఈ సంవత్సరం ఏప్రిల్ చివరికి వచ్చేటప్పటికి బాగా ఎండలు ఎక్కువైనాయి. ఈ 5 రోజులు కూడా చాలా ఎండలు ఉంటున్నాయని న్యూస్లో చెప్తున్నారు. ఎండలు ఎక్కువగా ఉండే టైం కాబట్టి మన పనులు ఏమన్నా ఉంటే మార్నింగ్ అవర్స్లోనే కంప్లీట్ చేసుకుని టెంపరేచర్ వాతావరణంలో రైజ్ అవుతున్న సమయంలో ఇంటి దగ్గర ఉండటానికి ప్రయత్నించండి అందరూ. తర్వాత వాటర్ అనేది అంటే దాహం ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ ఎండ తీవ్రత వలన నీళ్లు ఎక్కడ పడితే అక్కడ దొరికిన నీళ్ళు అట్లా తాగకోకుండా సేఫ్ వాటర్ను మీరు క్యారీ చేసుకుంటూ మీతో పాటు నీళ్ళు ఉంచుకుని అవి తాగితే మంచిది. అదేవిధంగా మజ్జిగ తాగటము, వాటర్ ఎక్కువ తీసుకోవటము, ఫ్రూట్ జ్యూస్ తాగటం, ఏదైనా కానీ లిక్విడ్స్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. చెమట పట్టడం వలన, పెర్స్పిరేషన్ వలన వాటర్ లెవెల్స్ బాడీలో తగ్గిపోతాయి. అందుకోసమని వాటర్ని రీకూప్ చేయటం కోసమని ఎక్కువగా నీరు తాగాలన్నమాట. అదేవిధంగా ఫ్రూట్ జ్యూస్ కూడా తీసుకోవచ్చు, మజ్జిగ కూడా తీసుకోవచ్చు. మన మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చలివేంద్రాలు కూడా పెట్టారు, NGOs కూడా పెడుతున్నారు. అక్కడ ఉన్న సేఫ్ వాటర్ వాడుకోండి. ప్యాకెట్ వాటర్లు తాగటం మానేయండి, ఎందుకంటే అవి వాటి వలన అంటే అవి ఎంత సేఫ్గా ఉన్నాయని దాని మీద గ్యారెంటీ ఉండదు కాబట్టి దాన్ని అవాయిడ్ చేయండి. సాధ్యమైనంత వరకు ఇంటి దగ్గర నుంచి వాటర్ తీసుకుని వెళ్ళండి. కాచి చల్లార్చిన నీళ్ళు తాగటం ఉత్తమం. ఎండాకాలం వచ్చినప్పుడు బయట ఎండలో ఎక్కువగా తిరుగుతున్నప్పుడు వడదెబ్బ తగలటం అనేది జరుగుతూ ఉంటుంది. వడదెబ్బ తగిలింది ఒక వ్యక్తికి అని అంటే వాళ్ళు కొంచెం ఇరిటబుల్గా ఉంటారు, హైపోటెన్షన్లో ఉంటారు, ఊపిరి పీల్చుకోవటము అధికంగా, షార్ట్గా బ్రీదింగ్, నెంబర్ ఆఫ్ రెస్పిరేటరీ రేట్ పెరుగుతుంది. కొంచెం అది దాన్ని రికవర్ కాకపోతే అన్కాన్షియస్ స్టేట్కి వెళ్ళిపోతారనమాట. సో అలా ఎవరికైనా వడదెబ్బ తగిలి పడిపోవటము, కళ్ళు తిరిగి పడిపోవటము, తర్వాత హైపోటెన్షన్లోకి వెళ్ళటము, హై గ్రేడ్ ఫీవర్ రావటము అలా ఉంటే వెంటనే హాస్పిటల్కి తీసుకొస్తే వాళ్ళకి ఫ్లూయిడ్ రీప్లేస్మెంట్ చేసి తగిన వైద్యం చేస్తాము. సో ఎవరైనా వడదెబ్బ తగిలి పడిపోవటం జరిగితే దాన్ని అశ్రద్ధ చేయకోకుండా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి వైద్యం చేయించుకోండి. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ CBSE విద్యా విధానాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని స్కూల్ ప్రిన్సిపల్ లోవకుమారి తెలిపారు. పట్నంలోని బాయ్స్ హై స్కూల్లో ఆమె మీడియాతో మాట్లాడారు. తమ పాఠశాలలో విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యా బోధన జరుగుతుందని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. ఇప్పటికే CBSE విద్యా విధానంలో కూడా విద్యా బోధన జరుగుతుందని అన్నారు. కావున విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. జిల్లా పరిషత్ హై స్కూల్ బాయ్స్ స్కూల్ 1949లో స్థాపితమైంది. ఇయర్కి కూడా ప్రోగ్రెస్ని సాధిస్తూ మరి ఈ సంవత్సరంలో మాకున్న ఫెసిలిటీస్ STEM ల్యాబ్, డిజిటల్ లైబ్రరీ, మంచి ప్లే గ్రౌండ్, అట్ ది సేమ్ టైం డెలిషియస్ ఫుడ్ని అరేంజ్ చేస్తున్నటువంటి మిడ్ డే మీల్ సెక్షన్, అదేవిధంగా NCC, స్కౌట్, మరి ఈ టైప్ ఆఫ్ ఫెసిలిటీసే కాకుండా ముఖ్యంగా IFP ప్యానెల్స్, ఇది మరి కార్పొరేషన్ స్కూల్స్కి ధీటుగా, ఎందుకంటే బైజూస్ కంటెంట్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఇదే బైజూస్ కంటెంట్ కనుక మనం చదవాలనుకుంటే బయట 40,000 నుంచి 60,000 వరకు ఖర్చు అవుతుంది. మరి ఆ కంటెంట్ని మాకు ఫ్రీగా మా ప్యానల్స్ ద్వారా మా పిల్లలు పొందగలుగుతున్నారు. ఇది చాలా ఎప్రిషియేట్ చేయవలసిన విషయం. అయితే నెక్స్ట్ ఇయర్ నుంచి మాకు CBSE సిలబస్ అమల్లోకి వస్తుందండి. సో CBSE సిలబస్ ఎవరైతే చదువుతారో వీళ్ళు ఏ స్టేట్కి వెళ్ళైనా సరే చదవగలరు. ఇది నేషనల్, ఇంటర్నేషనల్ సిలబస్తో కూడినటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. ఇది నెక్స్ట్ ఇయర్ నుంచి మాకు అమల్లోకి వస్తుంది. ఈ అవకాశం మరి మా స్టూడెంట్స్ వినియోగించుకోవాలని స్టేట్లో యాక్చువల్గా మాకు 1000 స్కూల్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ 1000 స్కూల్స్లో మా స్కూల్ ఒకటి. సో ఈ అవకాశం మరి మన స్టూడెంట్స్ అంతా కూడా వినియోగించుకోగలరని కోరుతున్నాను. 8th క్లాస్ నుంచి CBSE సిలబస్ స్టార్ట్ చేయడం జరిగింది 2 years బ్యాక్ నుంచి కూడా. అయితే మనకి ఈ 2024-25 అకాడమిక్ ఇయర్కి వచ్చి CBSE సిలబస్తో చదువుతున్నటువంటి మొదటి బ్యాచ్ CBSE సిలబస్ 10th క్లాస్. అయితే ఎవరైనా
మరి సిబిఎస్ఈ సిలబస్తో ఎవరైతే ఇతర స్కూల్స్లో చదువుతున్నారో, ఇతర ప్లేసెస్లో చదువుతున్నారో వాళ్ళు వచ్చి ఈ స్కూల్లో జాయిన్ చేయడానికి అవకాశం ఉంది. అడ్మిషన్స్ రేపు జూన్ నుంచే స్టార్ట్ అవుతాయండి. సో నెక్స్ట్ ఇయర్ కమింగ్ ఇయర్ 10th క్లాస్ మొదటి బ్యాచ్, ఆ నెక్స్ట్ నుంచి సిబిఎస్ఈ సిలబస్కి సంబంధించి 11th క్లాస్ అండ్ 12th క్లాస్ కూడా మా స్కూల్లో రన్ అవుతాయి. దానికి సంబంధించి నాడు నేడు బిల్డింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క స్టూడెంట్ ఉపయోగించవలసిందిగా తెలియజేస్తున్నాను. రానున్న ఎన్నికల కూటమి పార్టీల అధ్యక్షులను గెలిపించాలని ప్రజలను టీడీపీ అధ్యక్షులు రావూరు కృష్ణ కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 24వ వార్డులో కూటమి పార్టీల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి నాయకులు ఓట్లను అభ్యర్థించారు. రాబోయే ఎన్నికలలో ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్, చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ లను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. దసరా దీపావళి మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్, డ్రై ఫ్రూట్ ఐటమ్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూమ్ బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 65 ఇంచెస్ ఎల్ఈడి టీవీ కొనుగోలుపై గోల్డ్ కాయిన్ ఫ్రీ. సైడ్ బై సైడ్ ఫ్రిజ్ కొనుగోలుపై మైక్రో ఓవెన్ ఫ్రీ. ప్రతి బ్రాండెడ్ 43 ఇంచెస్ అండ్ 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. ప్రతి బ్రాండెడ్ ఏసీ కొనుగోలుపై వెండి గ్లాస్ ప్లస్ ఇన్స్టలేషన్ ఫ్రీ. 1000 వాట్స్ బ్రాండెడ్ మిక్సీ పై వెండి గ్లాస్ ఫ్రీ. 6x6 అండ్ 5x6 మంచం ప్లస్ పరుపు కొనుగోలుపై పిల్లోస్ వెండి విగ్రహం ఫ్రీ. 3+2 సోఫా సెట్స్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. FND 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ హోమ్ థియేటర్ కేవలం 46,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తర్వాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9246748697 అండ్ 8331847497. వెల్కమ్ బ్యాక్. ఎండ తీవ్రత దృష్ట్యా ఏలూరు ట్రాఫిక్ సిబ్బందికి ఎండ వేడి, వడగల్పుల నుండి రక్షణ కోసం సమ్మర్ కిట్లను అందించారు. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి చేతుల మీదుగా ట్రాఫిక్ పోలీసు అధికారులకు, సిబ్బందికి సమ్మర్ కిట్లు అందించారు. తలకు హ్యాట్, కూలింగ్ వాటర్ బాటిల్, బ్యాగ్, నల్ల కవజోడును సిబ్బందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఐజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీసులు ఒకరోజు 8 గంటల నుండి ఎండలోనే పనిచేస్తారని, విధులు నిర్వహిస్తూ ఉంటారని, ఒకవైపు ఎండ వేడివి, మరోవైపు వాయు కాలుష్యంతో అనారోగ్యం పాలయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. వాటి నుంచి రక్షణ కావాలని అన్నారు. ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్లు అందిస్తున్న జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ట్రాఫిక్ సిఐ
శ్రీనివాసరావు, ఏలూరు ట్రాఫిక్ స్టేషన్ ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ట్రాఫిక్ డ్యూటీస్ మీకు తెలిసిందే, చాలా కష్టమైన విధులు. లా అండ్ ఆర్డర్లో ఏంటంటే ఆఫీస్లో కూర్చొని ఉంటాము, మాకు మెంటల్ టెన్షన్ ఉంటుంది. కానీ ట్రాఫిక్లో ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ, ఫిజికల్ టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. నిల్చోవాలి, చాలాసేపు ఎండలో నిల్చోవాలి. తర్వాత ట్రాఫిక్ జామ్ అయితే కొద్దిసేపు కష్టపడి క్లియర్ చేయాలి. ఇన్హేలింగ్ పొగలు అన్ని రావడం వల్ల లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సౌండ్స్ ఎక్కువ, వెహికల్ సౌండ్స్ ఇయర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత వెరికోస్ వెయిన్స్ ఇష్యూస్ వస్తాయి. ఎక్కువసేపు నిల్చుంటారు కాబట్టి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో హెల్త్ ఇష్యూస్కి హెల్త్ హజార్డ్స్కి ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఎక్కువగా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సమ్మర్లో కూడా 45 degrees ఇప్పుడు వెళ్తూ ఉంది, హ్యూమిడిటీ ఉంటుంది. దాంతో 48 degrees మాదిరి అనిపిస్తుంది టెంపరేచర్. కాబట్టి ఇవన్నీ ఇచ్చేవి మీకు ఓన్లీ ఒక పాయింట్ అంతే. కొంత మీ వెల్ఫేర్ గురించి కొన్ని ఇస్తున్నాం. మీరు కూడా జాగ్రత్తలు తీసుకొని హెల్త్ గురించి రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేయించుకొని ఎటువంటి అనారోగ్యానికి పాల్పడకుండా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఇమేజ్ చెప్పారు కూడా ఎస్పీ గారు కంటిన్యూ చేస్తున్నందుకు వారిని అభినందిస్తూ. సమ్మర్ వస్తుంది, మీరు చాలా రోడ్ల మీద నుంచొని ఆ ఎండను వడగాలను భరించి ఉద్యోగం చేస్తూ ఉంటారు. సో అయితే సార్ లాస్ట్ ఇయర్ చాటి తీసుకోగానే చెప్పారు, అమ్మ వాళ్ళకి ఏదైనా ఇమ్మీడియట్ ఇవ్వండి అని లాస్ట్ ఇయర్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఇయర్ కూడా అయితే సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మీకు అందరు కూడా ఈ ట్రాఫిక్ టిక్స్ ఎలక్షన్ సీజన్ కూడా వస్తుంది కాబట్టి సో దయచేసి మీరు అందరూ వీటిని యూటిలైజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. మీకు ఓఆర్ఎస్ కూడా డైలీ మంత్లీ ఒక 30 అట్లా ఇచ్చేస్తారు ఒకేసారి. సో మీరు మార్నింగే ఇంటి నుంచి వచ్చేటప్పుడు ప్యాకెట్ అందులో వేసేసుకొని అప్పుడప్పుడు తాగుతూ ఉంటే మీకు పోయిన ఎనర్జీ అంతా తిరిగి వస్తూ ఉంటుంది, ఆ విటమిన్స్ అన్ని. సో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకొని ఎలాంటి అనారోగ్యం పాలవకుండా జాగ్రత్తగా తీసుకోవాల్సిందిగా అలాగే అవకాశం ఇచ్చిన అధికారులు కూడా నాకు తెలుసు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని కైకలూరు, నూజివీడు, చింతలపూడి, పోలవరం నియోజకవర్గ ఎన్నికల జనరల్ అబ్జర్వర్ ఎస్ఏ రామన్ సందర్శించారు. ముందుగా ఆయనకు దేవస్థానం అధికారులు, అర్చకులు తూర్పు రాజగోపురం వద్ద పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రదక్షిణలు చేసిన అనంతరం ఎస్ఏ రామన్ స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఆ తర్వాత ఆలయ అర్చకులు, పండితులు శ్రీవారి శేషాస్త్రాన్ని కప్పి వేద ఆశీర్వచనాన్ని పలుకగా ఆలయ ఏఈఓ మెట్టపల్లి దుర్గారావు జ్ఞాపికను, ప్రసాదాలను అందించారు. అబ్జర్వర్ వెంట తహసీల్దార్ రవికాంత్, ఎస్ఐ సతీష్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి జంగారెడ్డిగూడెం పర్యటనను విజయవంతం చేయాలని జడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు వామిశెట్టి హరిబాబు తో కలిసి జడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ మాట్లాడారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం ఈ నెల 29వ తేదీన బైరెడ్డి సిద్ధార్థరెడ్డి జంగారెడ్డిగూడెం విచ్చేస్తున్నారని తెలిపారు. మండలంలోని గురవాయగూడెం అయ్యప్ప స్వామి దేవస్థానం నుంచి ర్యాలీగా పట్టణంలోని గంగానమ్మ అమ్మవారి గుడి వద్దకు చేరుకుంటారని అన్నారు. కావున ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో పట్ల హర్ష వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, సర్పంచ్ నాగేంద్ర, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికల అచ్యుతరామయ్య, నాయకులు బత్తిన చిన్న, గద్దాడి శ్రీనివాస్, చిప్పాడ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. మేనిఫెస్టోను చూసి యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. దాని అందరూ కూడా చక్కగా ఆ మేనిఫెస్టోను స్వీకరించారని చెప్పి ఆశిస్తూ, ముఖ్యంగా రేపు ఈవినింగ్ 4 గంటలకి గురవాయగూడెం దగ్గర ఉన్న అయ్యప్ప స్వామి గుడి దగ్గరికి రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారు వస్తారు. అక్కడి నుంచి మోటార్ సైకిల్ ర్యాలీగా గంగానమ్మ గుడి దగ్గరికి
వచ్చిన తర్వాత అక్కడ వెహికల్ మించి రోడ్ షోని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి టౌన్ లో కానీ రోడ్లో ఉన్న యువజన విభాగం అధ్యక్షులు కానీ, అదేవిధంగా అనుబంధ సంస్థ అధ్యక్షులు, అనుబంధ సంస్థల అధ్యక్షులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొవాలని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఖమ్మం విజయరాజు గారు ఎమ్మెల్యే అభ్యర్థి, కారుమూరు సునీల్ గారు ఎంపీ అభ్యర్థి కూడా పాల్గొంటారు. వారు విజయానికి కృషి చేస్తూ రేపు చేపట్టబోయే ప్రచార కార్యక్రమానికి అందరూ కూడా హాజరవ్వాలని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో జంగారెడ్డి ఎంపీపీ గారు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, అదేవిధంగా సర్పంచ్ గారు, మండలంలో ఉన్న కామన్ సర్పంచ్ కూడా పాల్గొంటారు. అదేవిధంగా గ్రామ కమిటీ ప్రెసిడెంట్లు అందరూ కూడా పాల్గొంటారు. మరి ముఖ్యంగా ఏంటంటే టౌన్ లో ఉన్న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్స్, అదేవిధంగా అనుబంధ సంస్థల అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు కూడా అక్కడికి గ్యాదర్ అవుతారు. అందరూ కలిపి ర్యాలీని సక్సెస్ చేద్దామని చెప్పి తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ అభిమానులు, అదేవిధంగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా పాల్గొనని చెప్పి తెలియజేస్తారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి మేనిఫెస్టో ఏటు తాటేక తెప్పతగిలేసే రకం కాకుండా ఆంధ్ర రాష్ట్ర ఆదాయ వనరులను బట్టి ఎవరెవరికి ఏ సంక్షేమాలు ఇస్తే మనం సాధ్యం చేయగలుగుతాం అనే ఉద్దేశంతో వాటి పాత సంక్షేమాల్ని కొంచెం పెంచుకుంటూ సాధ్యమైన వాగ్దానాలు ఇవ్వడం అయితే జరిగింది. అవన్నీ కూడా ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. మళ్ళీ వచ్చే 2024లో ఆయన్ని 175 సీట్లు కూడా నెగ్గిస్తారనే ఆకాంక్షతో రేపు చింతలపూడి అభ్యర్థి కంపం విజయరాజు గారి పర్యటన దేవులపల్లి గ్రామం, పొట్లగట్టుగూడు, చక్రదేవరపల్లి, అలాగే గురవాయగూడెం చేసిన తర్వాత 3 గంటలకే మా మండల బూత్ నంబర్స్ కన్వీనర్లు అందరికీ కూడా రేపు సాయంత్రం 3 గంటలకు మీటింగ్ పెట్టాం. దీనికి కూడా బూత్ కన్వీనర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అలాగే మా పార్టీ సర్పంచ్లు, ఎంపీటీసీలు కూడా అత్యధికంగా పాల్గొని గ్రామంలోని కార్యకర్తల నాయకులు తీసుకురావాలని కోరుకుంటున్నాం. రానున్న ఎన్నికలలో కూటమి పార్టీల అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను టీడీపీ మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణ కోరారు. జంగారెడ్డిగూడెం మండలం కట్టవ పొదలవారిగూడెం కూటమి పార్టీల ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గడపగడపకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. రాబోయే ఎన్నికలలో ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్, చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ లను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం జగన్ ప్రవేశపెట్టిన ఎన్నికల మేనిఫెస్టో పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు స్పష్టం. వేసవి ఉష్ణోగ్రతల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల సూచన. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ సిబిఎస్ఈ విద్యా విధానాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు లోవకుమారి సూచన. ఇంటిపై వార్తల సమాప్తం. నమస్కారం.